రెవెన్యూ వ్యయం ఏంటి, మూలధన వ్యయం ఏంటి, ఆర్థిక నిపుణుడైన జీవి రావు ఏం చెప్పాడు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది ఏపీ. కోట్లు అప్పులు చేసిందని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఈ రాంగ్ స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఆర్బీఐ రిపోర్ట్స్ ప్రకారం టీడీపీ హయాంలో 5 ఏళ్లలో చేసింది 2.58 లక్షల కోట్లు. వైసీపీ గవర్నమెంట్ 4 ఏళ్ళలో చేసింది 2.38 లక్షల కోట్లు. అంటే ఇక్కడ తేడా 20,000 కోట్లు అనుకుందాం. అయితే అంటే ఇప్పుడు వైసీపీ ఆర్థిక నిపుణులు లేకపోతే ఆ ఆర్థిక వ్యవహారాలు చూసేవాళ్ళు దువ్వూరి కృష్ణ అనుకుంటే ఎవరో, మొత్తానికి ఆ స్పెషల్ సెక్రటరీ ఎవరు, ఆయన చెప్పుకొని వచ్చిన లెక్కల విధానం ఇది. అయితే ఇంత తేడా ఉన్నా ఈ ప్రభుత్వమే అప్పులు చేస్తుంది అనడం ఏంటి అనేది ఒక ప్రశ్న. ఇది పక్కన పెడదాం. ఆ తర్వాత ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు ఈ 4 ఏళ్లలో సుమారు 3 కోట్ల మందికి 2.5 లక్షల కోట్లని సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలుగా సంక్షేమ ఫలితాలుగా బయటకి విడుదల చేశారు. ఇప్పుడు మనకేంటంటే వీళ్ళందరూ ఏమంటారంటే ఏదైనా ఒక ఖర్చు పెడితే మూలధన వ్యయంగానే ఖర్చు పెట్టాలి, రెవెన్యూ వ్యయంగా ఖర్చు చేయరాదు అని అంటారు. రెవెన్యూ వ్యయం అంటే ఏంది, మూలధన వ్యయం అంటే ఏంది? రెవెన్యూ వ్యయం అంటే ఇప్పుడు మూలధన వ్యయం అంటే ఒక మనిషిగా మీరు తీసుకున్నప్పుడు మీరు మూలధన వ్యయంగా ఒక ఇంటికి, ఒక కారుకో, ఒక బంగారంకో, ఇంకో దానికో అంటే స్థిరంగా నిలబడిపోయే ఒకానొక వస్తువుల రూపంలో, ఆస్తుల రూపంలో మీరు సేకరించి పెట్టుకోవాలి. దానికోసం మీరు పెట్టే ఖర్చుని మూలధన వ్యయం అంటారు. రెవెన్యూ వ్యయము అంటే ఏంటంటే ఈ రోజున మీకు ఇంట్లో గ్రాసరీ కావచ్చు, ఆ ఫీజులు, ఈ ఫీజులు, రెంటు, ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు, బిల్లులు, కరెంటు బిల్లులు, అవి ఇవి మీరు కట్టేదంతా రోజువారీ ఖర్చుల్లో వచ్చి రెవెన్యూ వ్యయం. వీళ్ళు ఏం చెప్తారంటే అప్పు దేనికోసం చేయాలి అంటే మూలధన వ్యయం కోసము అని అంటారు. అంటే మూలధన వ్యయం దేని కిందకు వస్తుంది? ప్రాజెక్టులు, పోలవరం, రోడ్లు, భవనాలు, ఆ తర్వాత వీధి లైట్లు, ఇలా వీటికి పెట్టుకుంటే ఇవి సంపాదించి పెడతాయి, ఆస్తులుగా మిగిలింటాయి. రెవెన్యూ వ్యయం అంటే ఏంది? మనుషులకి ఒకరికి ఇంతని 10,000 లేకపోతే 20,000 ఇట్లా వేసుకుంటూ పోవడం ఈ రెవెన్యూ వ్యయం కదా. దీనిలోంచి రిపీట్ రాదు కదా. అంటే రిటర్న్స్ లేవు, రిటర్న్స్ ఉండవు కదా. సంక్షేమం ద్వారా రిటర్న్స్ ఉండవు. రిటర్న్స్ ఏవి అనేది వీళ్ళు అడిగేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, ఇంకోటి ప్రాజెక్టు, ఇవి ఏమవుతున్నాయి? అలా స్థిరంగా మీకు ఆస్తులు ఉంటాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం తీసుకున్నారు అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు, దేశం అంటే మట్టి కాదోయ్, అంటే మట్టి కాదోయ్ మనుషులు. ఈ మనుషుల మీద పెట్టే పెట్టుబడి కూడా ఒక రకంగా పెట్టుబడి. అది అలాగే చూసుకుందాం. ఇప్పుడు సంక్షేమం ద్వారా ఒక అమ్మాయిని మనం 10th ఆగిపోయేది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకుపోయి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ అమ్మాయిని ఇంటర్, డిగ్రీ లాంటి చదువులు చదివిస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తను స్కూలుకి, కాలేజీకి, వీటికి ఫీజులు కట్టడం, వాడి ద్వారా ఆయా వ్యవస్థలు అంటే విద్యుత్ ద్వారా అల్లుకున్న ఒకనొక వ్యవస్థలు ఉంటాయా, ఆ వ్యవస్థలన్నీ చెల్లింపులు తీసుకోవడం ద్వారా ప్రత్యక్షంగా వాళ్ళు లబ్ధి పొంది ఒక జీవనోపాధి, ఒక ఆయా రంగాల్లో ఎక్కడైతే సంక్షేమం, మనం ఇప్పుడు విద్యారంగంలో సంక్షేమం ఇవ్వడం ద్వారా కొందరు పిల్లలు చదువుతున్నారు అంటే విద్యారంగానికి సంబంధించిన రంగాలన్నీ కొంత ఉపాధి మార్గాల్ని పొంది వాళ్ళు తమ ఇంప్రూవ్మెంట్ని, తమ అభివృద్ధిని తాము గ్యాదర్ చేస్తారు, పొందుతారు. ఇట్లాగే ఇప్పుడు ఒక ముసలమ్మకి పింఛన్ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. ముసలమ్మ ఏం చేస్తుంది? రోజు ఉదయాన్నే 2 ఇడ్లు కొంటుంది, షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు కొంటుంది. ఆమెకు వచ్చిన డబ్బును తీసుకుపోయి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, ఆయనకు 10,000 వేసాం. నేతన్న ఉన్నాడు, ఆయనకు ఒక 20,000 వేసాం. ఇంకో మత్స్యకారుడు ఉన్నాడు, ఆయనకు 15,000 వేసాం. ఒక కాపు నేస్తం మహిళ ఉంది, ఆమె తీసుకుపోయి ఒక ఇన్ని వేలు వేసాం. ఈ డబ్బులన్నీ వేయడం ద్వారా ఏమవుతాయంటే అవి మార్కెట్లోకి వెళ్తాయి. ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ 2.5 లక్షల కోట్లు
ఈ రోజున జనం ఖాతాల్లోకి వెళ్ళినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఇక్కడ టీడీపీ 2.58 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు ఎక్కడికి వెళ్ళింది అనేది లెక్క బయటికి రావాలి కదా. ఈ అప్పు ఎక్కడికి వెళ్ళింది? ఆయా రోడ్లు వేస్తే రోడ్లు ఏమో సరిగ్గా ఉండవు. ఈ రోజున ఏపీలో ఉన్న సగానికి సగం రోడ్లు టీడీపీ వేసిన రోడ్లే. ఈ టీడీపీ వేసిన రోడ్లలో ఇవన్నీ అతుకులు గతుకులే. మీరు కడప పులివెందుల మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరుండి ఒక రోడ్డు వేస్తే అది 11 ఏళ్ళు 12 ఏళ్ళు పైగా అయిందంట. అది ఇంతవరకు చెక్కు చెదరకుండా అట్టే ఉంది. మరి ఈ లోకేషు, ఈ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి కూర్చొని దగ్గరుండి వేయించిన రోడ్లు ఎందుకు అంత అతుకులుగా ఉండడం ఏంది? వాళ్ళు వేసిన రోడ్లు వాళ్ళే తిట్టుకోవడం ఏంది? మరి ఇంకా స్కిల్ డెవలప్మెంటు, ఆ తర్వాత ఈ ఫైబర్ కొన్ని స్కాములు ఉన్నాయి. ఈ స్కాములు ఇవన్నీ ఎలా బయటకు వచ్చినాయి? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ఈ 2.5 లక్షల పైగా అప్పు చేసిన ఈ మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళింది? దాని లెక్కలేంటి? దాని నాణ్యత ప్రమాణాలేంటి? ఎందుకు ఇన్ని స్కాములుగా బయటపడుతున్నాయి? వీటన్నిటినీ ఈ ఆర్థిక నిపుణులు ఎందుకు ప్రశ్నించరు? ఇక్కడ ప్రశ్నించాల్సింది ఏంది? వాళ్ళు అప్పు చేస్తే ఈ అప్పు కన్నా మించి సంక్షేమంగా ఇక్కడికి వెళ్ళి ఇదంతా మార్కెట్లోకి వెళ్ళింది. కరోనాలో కానీ ఇలాంటి ఒకనొక మొత్తం బయటకు కానీ రాకపోయింటే ఈ పాటికి ఆ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. అది సజీవంగా ఇంకా బతుకుందంటే ఇలాంటి సంక్షేమం టెన్షన్గా పడ్డం వల్ల. ఈ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది స్తబ్దుగా ఉన్నప్పుడు దాన్ని ఎలా కదిలించాలి అనేది దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో మేము ఒక పిచ్చోడు పోయి ఒక రోల్స్ రాయిస్ కార్ని ఆర్డర్ చేస్తే ఆ రోల్స్ రాయిస్ కారు డీలర్ పోయి ఒక డైమండ్ నెక్లెస్ తన భార్య కోసం ఆర్డర్ చేస్తే ఆ డైమండ్ నెక్లెస్ జ్యువెలరీ షాప్ వాడు ఒక తన భార్య కోసం పట్టు చెరుకుంటే ఇట్లా మార్కెట్ కదిలింది. అంటే ఇది ఆర్థిక సూత్రం. ఇది ఒక మార్కెట్లోకి ఒక డబ్బు వెళ్ళడము అనేది మార్కెట్ని సజీవంగా ఉంచుతుంది. ఈ 2.5 లక్షల కోట్లు మార్కెట్లోకే వెళ్తుంది వాళ్ళ నిత్యావసరాల కోసం. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చాం. ఆయన ఏం చేస్తాడు? పోయి వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కొంటాడు, ఎరువులు, ఇంకోటి పురుగు మందులు అవి కొంటాడు. డ్రైవర్ అని ఏం చేస్తాడు? తన ఇంజిన్ ఆయిల్, తన స్పేర్ పార్ట్స్ ఏమన్నా బాగలేకపోతే మార్చడం. ఇదంతా మార్కెట్లోకి ప్రవహించే ప్రవాహం. ఒక పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున మనం కొన్ని వేల కోట్లు, అది రావద్దని అంటంలా, అది ఒక దీర్ఘకాలిక ప్రయోజనకారి. ఈ రోజున కాళేశ్వరం కట్టారు తెలంగాణలో. కాళేశ్వరం కడితే 50,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది తప్ప దానివల్ల అది పారిస్తున్న నీటి వల్ల ఈరోజు వస్తున్న రైతాంగం పొందుతున్న లబ్ధి ఏంటి, లేకపోతే రాష్ట్రానికి లభిస్తున్న ఆదాయం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా జేపీ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆ రోజే అసలు పెట్టక దాన్ని ఓపెన్ చేయకముందే దీనికి ఇంత కరెంటు బిల్లు వస్తుంది, ఈ డబ్బుని అది సంపాదిస్తుందా? ఒక కాళేశ్వరం అనేది 50,000 కోట్ల రూపాయలు ఏడాదికి కరెంటు బిల్లు చూపిస్తే అది సంపాదించేసిన మొత్తం ఎంత? 1,00,000 కోట్లు సంపాదించాలా? అది సంపాదిస్తుందా? ఇప్పుడు రేపు పోలవరం పరిస్థితి అయినా అంతే. అంటే నిజంగా చెప్పాలి అంటే ఈ రోజున వీళ్ళందరూ చాలామంది ఉదాహరిస్తున్నారు. శ్రీలంక, పాకిస్తాను ఇవన్నీ కలిసి సంక్షేమ పథకాలకే ఇలా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఆ సంక్షేమ పథకాలను తీసుకుపోయి వాళ్ళు వృధాగా తిని కూర్చొని సోమరులు అవుతున్నారు అని. ఒక కాపు నేస్తం ద్వారా కావచ్చు, ఒక చేయూత ఆసరా ద్వారా కావచ్చు, తోపుడు బండ్ల వాళ్ళకి ఈ రోజున వాళ్ళు నడ్డి విరిచేంత భయంకరమైన వడ్డీ, అవి లాస్ట్కి కాల్ మనీ రూపంలో స్కాములుగా బయటకు వచ్చింది మనకు తెలుసు. కాల్ మనీ రూపంలో వచ్చిన అలాంటి ఒకనొక స్కాములకు అడ్డుకట్ట వేస్తూ వాళ్ళకంటూ గుర్తింపు కార్డు ఇస్తూ ఆ గుర్తింపు కార్డు ద్వారా 0 వడ్డీకి రుణాలు ఇస్తూ వాళ్ళని వడ్డీ నడ్డి విరచకుండా చేస్తూ ఇదంతా ఆర్థికత్వమే. ఈ రోజున వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అని ఒకటి వస్తున్నాయి. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ద్వారా లాభం ఏంటి అంటే ఉపాధి. మీరు చూసుకోండి, ఒక కూలివాడు తనకి ఈరోజు సుస్థిగా ఉందని ఆసుపత్రికి, తన ఊర్లో ఆసుపత్రి ఉండదు, ఆయన మండలానికో ఎక్కడికో పోతాడు. అక్కడికి వెళ్ళి ఒక రోజంతా 2 రోజులంతా వృధా చేసుకొని అక్కడ ఉండి తన నయం చేసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వచ్చేసరికి 2 రోజులు కూలి ఎగిరిపోద్ది. ఇదే ఒక వైద్యుడు ఇంటికి వస్తే అక్కడికక్కడ 1 గంటలో తన ఇది అయిపోద్ది, మాత్రలు వేసుకుంటాడు, హుషారుగా పనికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడేంది, కూలీ నష్టం కూడా జరగదు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి?
ఇక్కడ ఇంత ఆర్థికత దీని చుట్టూ అల్లుకొని, ఈ సంక్షేమ పథకాల చుట్టూ అల్లుకొని, ఇప్పుడు ఆసరా చేయూత అంటే ఒక ఆమె ఒకానొక రోజుల్లో చీటికి మాటికి పప్పుకి బెల్లానికి పంచదారకి కారప్పొడికి పక్కింటికి వెళ్ళి ఆమె ఈరోజు అవే వస్తువులు అమ్ముతోంది. ఎట్లా? ఇలాంటి ఒక్కళ్ళే కాదు, కుట్టు మిషన్లు, గొర్రెల పెంపకాలు, పశువులు, గేదెలు కొండాలు, ఆ తర్వాత ఇంకా చిల్లర కొట్లు పెట్టుకోవడాలు, బడ్డీ కొట్లు పెట్టుకోవడాలు, చీరల వ్యాపారాలు చేసుకోవడాలు, ఇలాంటివి ఇన్ని. ఇంకా ఎంఎస్ఎంఈల రూపంలో ఎవరైనా ముందుకొచ్చిన వాళ్ళకి పరిశ్రమల స్థాపన. ఇదంతా ఏంటంటే ఉత్తగా ఇవ్వట్లేదు. జీవిరావు లాంటి మేధావులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిని ఉత్తగా వేగ్గా ఇవ్వట్లా. ఆయా వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టే రూపంలో ఈ ఖర్చు పెట్టుబడిగానే బయటకు వస్తుంది. తలసరి ఆదాయం రూపంలో అది రెట్టింపు అవుతోంది, కనిపిస్తోంది. ఈరోజు పుట్టబోయే బిడ్డ కూడా అప్పు ఉందని మాట్లాడుతున్న వీళ్ళు, వేగ్గా మాట్లాడుతున్న వీళ్ళు 2 ఏళ్ల పాటు నిషేధానికి గురైన ఒకానొక ఆర్థిక మేధావి అయిన జీవీరావు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోపల ఇలా ఆర్థికత పుంజుకుంటోంది. మొన్న మోడీ కూడా అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని. మనుషుల అభివృద్ధి కూడా, అది మనిషి కూడా ఒక ప్రాజెక్టే. మానవ వనరుల అభివృద్ధి కూడా ఒక అభివృద్ధే. అసలు ఇవంతా చేసేది పోలవరం అయినా, కాళేశ్వరం అయినా, తొక్కైనా, తోటకూరైన రోడ్లైనా, బిల్డింగ్లైనా, బంగ్లాలైనా, ఇవన్నీ ఎవరి కోసం అంటే మనుషుల కోసం. టీడీపీ కోసం, వైసీపీ కోసం కాదు, వాళ్ళ కమిషన్ల కోసం కాదు. ఈరోజు ఏడిపోయింది. చంద్రబాబు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ అన్నాడు, తండ్రి ఒక గల్లా, కొడుకు ఒక గల్లా, ఎల్లో మీడియా ఒక గల్లా, బినామీలు ఒక గల్లా, కులపోళ్ళు ఒక గల్లా తెలుసుకొని కూర్చో ఉంటారు అని చెప్పి ఆయన తిట్టాడు ఈ రోజున పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్. అలా కొందరు, ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే లబ్ధి చేకూరే ఒకానొక పరిస్థితి. ఈరోజు అట్ట కాదు. జనం, నేరుగా జనం, మధ్యలో ఎవరు లేరు. పేరు నాని అన్నట్టు జనం, జగన్ అంతే. ఈ ఇద్దరే ఉండి ఇక్కడ నేరుగా ప్రత్యక్షంగా జరుగుతుంది. ఈ రోజున అదే గతంలో జన్మభూమి కమిటీలని కమిషన్లు పొందితే కానీ పింఛన్ రాదు. మొన్న ఎవరో అన్నారు ఒక ఆయన, అరే మీకు నేరుగా వచ్చి మీ ఇంటికి టెన్షన్గా పింఛన్ ఇవ్వాలంటారా తలుపు తట్టి, మేము వస్తే మీరు క్యూలో నిలబడి వస్తారు నా కొడకలారా అన్నాడు. అలాంటి భయానక వాతావరణం. అంటే అవన్నీ పోయాయని బాధ. దానితోడు ఈ రోజున జీవీరావు లాంటి వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ నుంచి చెప్పారు? ఈటీవీ ఎవరిది? రామోజీరావుది. రామోజీరావు ఎవడు? ప్రస్తుతం సిఐడి రూపంలో రకరకాల ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు మార్గదర్శి విషయంలో. ఒక దేశ ద్రోహి అయిన జీజేఆర్ అనే ముద్రపడ్డ ఆయన పెట్టిన పెట్టుబడులు, దానిలో ఈయనకున్న పెట్టుబడి 10 రూపాయలే. అలాంటి ఆయన యొక్క పెట్టుబడిని ఉపసంహరించకుండా, ప్రభుత్వానికి జప్తు చేయకుండా, అప్పగించకుండా వాటిని ఇంకా కొనసాగిస్తూ కొన్ని వేల మంది, లక్షల మంది నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇంకా పెట్టుకొని వాటిని రకరకాలైన సంస్థల్లో తిరిగి నువ్వు పెట్టుబడులు పెడుతూ వాళ్ళకి సరైన చెల్లింపులు చేయకుండా, అదేమంటే వడ్డీలు ఇస్తామని చెప్పి నాంచుతూ ఇలాంటివి చేస్తున్న దాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దీన్ని ఎలా అయినా సరే, ఈరోజు మొన్న చూడండి ఒక వీడియో రిలీజ్ అయింది. రామోజీరావు ఆయనట అడుగుతుంటే సిఐడి, నాకేమో గుర్తులేదు, నా వయసు ఇంత 70, 87, 88 ఏళ్ళు, నాకు గుర్తులేవు అని చెప్తే ఈయన చుట్టూ చూడండి ఇలాంటి, ఈయన ఆర్థిక రంగ నిపుణుడా కాదా అనేది వేరే సబ్జెక్టు. ఆయన విక్లేషాలు, ఈ జీవీరావు ఆయన పిచ్చి చేష్టలు, ఆయన ఒక ఆర్టిస్ట్గా ట్రై చేయడాలు, డ్యాన్సులు వేయడాలు, టిక్టాక్లు చేసుకోవడాలు, అసలు ఆయన చెప్పిన మాటలకి ఆయన వీడియోలు, ఇప్పుడు ట్రోల్ అవుతున్న వీడియోలకి అసలు పొంతనే ఉండదు, అంత ఘోరంగా ఉన్నాయి. ఒక ఆర్థిక నిపుణుడు ఎవడు కానీ అలా చేయడు. సరే ఇవన్నీ ఆయన పర్సనల్స్, ఆయన ఏమన్నా చేసుకొని ఎట్టన్నా ఉండని. కానీ ఈ రోజున 2.5 లక్షల కోట్లకు పైగా టీడీపీ ప్రభుత్వంలో అప్పులు చేసినప్పుడు ఆ మొత్తం సొమ్ము ఎక్కడికి పోయింది, వాటి నాణ్యత ఎంత, వాటి వివరాలు ఏంటి? ఈ రోజున వైసీపీ గవర్నమెంట్లో 2,40,000 కోట్లు, ఈ మొత్తం కన్నా ఎక్కువ సంక్షేమంగా బయటకు వచ్చిన ఈ మొత్తం ఆయా ఖాతాల్లో వెళ్ళినట్టు స్పష్టమైన, ఎవడు ఉండడు మధ్యలో వాడెవడో అన్నట్టుగా బటన్ నొక్కడమే ఉంటుంది. ఆ బటన్ ద్వారా ఎగ్జాక్ట్గా ఆయా అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అకౌంట్లో డబ్బుగా, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన ఖర్చులుగా, వాళ్ళ చదువుగా, వాళ్ళ ఆరోగ్యంగా, వాళ్ళ వ్యాపారంగా, వాళ్ళ ఇంకొకటిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది గ్రోత్ వాళ్ళ జీవితాల్లో. వాడు మొన్న అన్నాడు ఒకడు, సార్ మేము గతంలో
పండగ ఒకరోజు కూడా చేసుకున్న పరిస్థితి లేదు. పండగ రోజు తినడమే పెద్ద గొప్ప అనుకుంటుంటే ఈరోజు ప్రతిరోజు తినగలుగుతున్నాం, ప్రతి పండగ చేసుకోగలుగుతున్నాము అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎలా ఎండగట్టాలో, ఆయన చేసిన ఆర్థికత, సామాజిక ఆర్థికత ఆయన ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలామంది అంటారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఆ తర్వాత టీచర్లు, చాలామందికి ఆయన జీతాలు కట్ చేస్తున్నాడు, డిఎల్ లేవు. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన చంద్రబాబుని అడిగింది, డిఎల్ మాకు కట్ చేస్తున్నాడు. ఇలాంటి మనుషులకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, కాదంటం లేదు. వాళ్ళెవరో మొన్న గవర్నర్కి పోయి ఒక ప్రశ్నపత్రాన్ని ఇచ్చేసి వచ్చారు, ఒక అభ్యర్థన పత్రాన్ని. ఏది ఉద్యోగ సంఘాల వాళ్ళు, మా హక్కు జీతం పొందడము అని, పనిచేయడం కూడా మీ హక్కే అనేది ఆ రోజు వాళ్ళు తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. ఇలాంటి వాటన్నిటిని సమస్యల్ని ఆయన అధిగమించాల్సి ఉంది ఆయన గవర్నమెంటు. మధ్యలో 2 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ రావడం అనేది ఒక దురదృష్టకరం. అదే సమయంలో పరిశ్రమల రూపంలో 13 లక్షల కోట్ల పైగా మొన్న తీసుకురావడం, ఆ పెట్టుబడుల రూపంలో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం మంచి విషయం, కాదంటంలా. కానీ ఈ రోజున యువకులు తమ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా ఒక స్పష్టమైన సంకేతం పంపించిన విషయం కూడా అందరికీ తెలుసు. అదేంటి అంటే, మాకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఉద్యోగాల కంటే ఈ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఉద్యోగాలు ఎక్కువ. వాలంటీరు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటినీ కొన్ని వెనక ముందులు ఉన్న పరిస్థితులు కరెక్టే అయినా, కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు సామాజిక ఆర్థిక దృష్ట్యా తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పు అయితే స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి మంచి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సంక్షేమ లబ్ధి పొందే వాళ్ళందరూ చాలా బీద, సాదా, పేద. వీళ్ళందరూ మీకు 10 పరక్కి పనులు చేస్తుంటారు. ఒక కూరగాయలు అమ్మేవాడు, ఒక చెప్పులు కుట్టేవాడు, ఒక బార్బరు, ఒక దర్జీ, వీళ్ళందరూ పాపం చాలా లోయెస్ట్ రేటుకే మీకు వాళ్ళ సేవలను అందిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మాకు ఒక అండున్నాడు. ఈ రోజున రైతున్నాడు. ఆ రైతు పరిస్థితి ఏం చేసా, పంట ఎండిపోతే మొన్న ఈ మధ్య తక్షణం వెంటనే రిలీజ్ చేశాడు నష్టపరిహారాన్ని. ఇలాగా వీళ్ళందరూ చాలా భరోసాతో బతుకుతుంటారు. ఇప్పుడు ఒక అక్క చెల్లెమ్మ ఉంది, 30 లక్షల ఇళ్ళకి వాళ్ళు అందరూ అర్హతలు పొందడము ఆ ఇల్లు స్థలాలు కానీ లేకపోతే ఇల్లు కానీ పొందడం జరిగింది. వీళ్ళందరి యొక్క ఆస్తి రెట్టింపు అవుద్ది. ఒక ఇల్లు ఈ రోజున చాలా చీప్గా తక్కువ ధరలో వాళ్ళకి కట్టించి ఇవ్వడం వల్ల రేపు వాళ్ళు దాని ఆస్తి అలా అభివృద్ధి చెందుతుంది. ఇదంతా సామాజిక ఆర్థిక వ్యవహార శైలే. దీని ద్వారా చాలా సామాజికంగా, ఆర్థికంగా ఇప్పుడు సంపూర్ణ పోషణ ద్వారా పుట్టబోయే బిడ్డ పేరు మీద కూడా అప్పు పడుతోంది అంటున్న ఈ మేధావి వర్గం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుట్టబోయే బిడ్డకు కూడా సంపూర్ణ పోషణ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆ తర్వాత వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ ఉన్నతమైన నాణ్యమైన విద్య, ఈ నాణ్యమైన విద్య ద్వారా ఏం జరుగుతుంది, కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్లకుండా దాని ద్వారా ఎవరో ప్రైవేటు వ్యక్తులు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు ఆర్జించకుండా కట్టడి చేయబడుతూ వీళ్ళ డబ్బు వీళ్ళ చేతుల్లో ఉండి వీళ్ళకి అత్యంత సౌకర్యవంతమైన నాణ్యమైన చదువు వస్తుంది. ఇది కూడా సామాజిక ఆర్థిక లబ్ధే. వాళ్ళకి అక్కడ మిగులుబాటు జరుగుతున్నట్టే. ఒక కార్పొరేట్ స్కూల్లో వేసి ఆ పిల్లల్ని చదివించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మొత్తం వాడు ఇంకో రంగంలో పెట్టుబడి పెట్టే వాడికి ఎంత అవుతుంది, అవంతా కూడా దీనిలో దాగిన సంక్షేమ ఆర్థికత అనేది గుర్తించాలి ఇలాంటి మేధావులు. అది గుర్తించకుండా ఒంటి తుప్పోకడతో వాళ్ళెవళ్ళో అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ మీద గురిపెట్టడము అనే ఒక అసంబద్ధమైన, అసహజ సిద్ధమైన ఈ శైలి మీదే ఇప్పుడు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీన్ని గుర్తించాల్సిందిగా మనవి. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.